శనగుళ్ళు ఆడించాను అన్నాను కదా, దాని చెక్క, ఇది నువ్వుల సోయా. అయితే ఈ సోయానండి నేనైతే కొన్ని మిక్సీ పట్టుకున్నానండి. నీటిలో వెయ్యిగానే కరిగిపోతుందండి. కానీ ఈ సోయా అలా కాదండి, కరగదండి, ఈ తేలే ఉంటాయి. అందుకని ఈ పురుగు పట్టేసినవి కూడా వాడుకోవచ్చు మనం. ఇది వేసేసుకుందాం. చూసారా ఎంత మిక్సీలో ఎంత మెత్తగా ఆడిపోయిందో. ఇవి ఎలా కలపాలో చూద్దామా. సోయా పిండి వేసేసుకుంటున్నామండి. మీకు ఇన్ని రకాలు వేసాం కదా, ఇన్ని రకాలు మాకు లేవని అనుకోకండి. మీకు ఒక్క రకం ఉన్నా ఇలా చేసి, ఇలా 4 పావులంటే మనకిది కేజీ అవుతుందండి. మా తోటకి ఇది ఎక్కువైంది అనిపిస్తే మనం ఒక 5 రోజులు తర్వాత ఒకసారి వేసేసుకుని, తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఈ చెట్టునున్న కాయలు మాత్రం చాలా బాగా రెడీ అయ్యాయండి. ఒక 2-3 సైజుల్లాగా అయినాయి. ఇలా